ప్రపంచంలో విహరించడం అనేది మనకి సినిమాల పుణ్యం. ఇప్పుడు సినిమాల్లో హీరో ఇట్ట అనగానే లేచి ఎగిరిపోతుంది. దాని ఏందో మనం 100 సార్లు కొట్టినా ఒకడిని ఇప్పుడు కింద కూడా పడ్డాం. అదే హీరో ఇట్ట కొట్టగానే అంత దూరం వెళ్ళి పడతాడు. అదేదో ఎదురుకుండా ఉన్న కరెంట్ స్తంభానికి తగిలి ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పేలిపోద్ది. అదేదో మన ట్రాన్స్ఫార్మర్ మనం వెళ్ళి గుద్దినా కూడా ఏం కాదు. అంటే మనకి ఆ భ్రమల ప్రపంచంలో బ్రతకడం ఇష్టం. ఇలా బ్రతికేటటువంటి పౌరుడు అర్జెంటుగా ఎట్ట మారిపోతాడు? అవును. అంటే ఏపీ ప్రజలకి చంద్రబాబు గారి మీద ఒక అభిప్రాయం ఉంది. 2014లో ఆయన గెలిపించినప్పుడు ఒక సీనియర్ నాయకుడు కావాలి, రాష్ట్రం విభజన కొత్తగా జరిగింది కాబట్టి కొత్త రాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ 2024లో గెలిచినప్పుడు చంద్రబాబు గారి విజన్ చూసో ఆయన చెప్పిన 2040 విజన్. కానీ ఈ సూపర్ 6 పథకాల భారం మోయలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు? అందుకే ఈ డైవర్షన్ రాజకీయాలు లేదంటే ఈ అప్పుల లెక్కలు ఇవన్నీ మాట్లాడడానికి కారణం అదేనా? మోయలేని భారం, అమలు చేయలేని అంత బలమైన పథకాలు ఆయన మీద వేసుకొని ఇప్పుడు వాటి నుంచి బయట పడుతున్న ఇబ్బందులు. ఇప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయాలి అంటే జగన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాలా? అందుకు చెప్పేశారు. అది ముందు అయిపోయింది ఎపిసోడ్. ఇక అది చెయ్యడము అంటే అది చెయ్యరు. ఆయన ఈ రోజు వరకు బస్సుల్లో ఉచిత బస్సు ఫ్రీ అనేది 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. నగదు బదిలీ అనేది 2009 మేనిఫెస్టోలో కూడా ఉంది. బస్సులు ఫ్రీ ఉందా? అప్పట్లోనే